కూడా సంగీతానికి సంబంధించిన వారే వీరందరినీ కూడా మనందరం కూడా వీరిని ఆరాధిస్తూ ఉంటాం. మనం ఆరాధించేవారు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి ఇలా మంచి మంచి మాటలు తీసుకునే అదృష్టం మనకి ఇవాళ శ్రీరామనవమి రోజు ముందు రోజు కలిగింది. జానక్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. సంగీతాత్మక సందేశం. నిలబడాలి, కూర్చొని చెప్పచ్చు. కూర్చొనైనా కూర్చో, వయసు అయిపోయింది కదా. వేదికను అలంకరించిన పెద్దలకు నమస్కారాలు, చిన్నలకు ఆశీర్వాదాలు. సోదరిమణులందరికీ నమస్కారం. అసలు ముందుగా ఈ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండం, పిల్లలు చాలా బాగా పాడారు. ముందు ఆ విషయం చెప్పాలి. ఆర్కెస్ట్రా బ్రహ్మాండంగా వాయించారు. పెండ్యాల గారు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. అటువంటి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఈ గొప్ప సింగర్కి దొరకటం చాలా గొప్ప విషయం. వంశీ రామరాజు గారికి ధన్యవాదాలు. శారద గారు చాలా బాగా పాడారు. మీరు ఆ అమ్మాయి పేరేంటి? గీతాంజలి చాలా బాగా పాడింది. అబ్బాయి చాలా బాగా పాడాడు, రమణ. ఇంకో ఆయన బాలకామేశ్వరరావు గారు బ్రహ్మాండంగా పాడారండి, చాలా బాగుంది. ఘంటసాల గారి పాట, అన్ని పాటలు చాలా బాగున్నాయి. ఇప్పుడు సుబ్రహ్మణ్యాన్ని గురించి 2 ముక్కలు చెప్పాలి. ఇప్పుడు పెండ్యాల గారి గురించి నేను చెప్పక్కర్లేదు, అది సుబ్రహ్మణ్యం చెబుతాడు. పెండ్యాల గారి కూడా మంచి మంచి పాటలు పాడాను నేను. అసలు మొట్టమొదటి పాటే తెలుగు పాట ఘంటసాల గారితో పాడాను, నీ ఆశ అడియాస. అందుకు అక్కడ కూర్చోలే, నీ ఆశ అడియాస. మొదటి పాట అసలు నేను పాడింది టి చలపతిరావు గారి మ్యూజిక్లో పాడాను మొదటి రోజు. అది విధి ఇన్ విళయాట్, అంటే విధి యొక్క ఆట అన్నమాట. విధి ఆట ఆడుతుంది అనమాట. ఆట ఆడిపోయింది, పిక్చర్ రాలేదు, పిక్చర్ స్టాప్ అయిపోయింది, ఆ పాట బయటికి రాలే. నెక్స్ట్ డే పెండ్యాల గారి పాట అనమాట, నీ ఆశ అడియాస, ఘంటసాల గారితో. మొదటి తెలుగు పాట నాది. అది ఏడుపు పాటే తమిళ్, ఇది ఏడుపు పాటే. నీ ఆశ అడియాస, చేయిజారే మణిపూస, బ్రతుకంతా అమావాస, ఇట్లాంటి పాట అనమాట. అయినా కూడా మొదటి పాటలు తమిళ పాటలు, ఇది మొదటి మలయాళం పాట, అన్నీ 7 పాటలు పాడాను. అయినా కూడా ఇట్లా 7 పాట మొదట్లో పాడుతున్నానని నాకు బాధ కలగలేదు. ఎందుకంటే పాడుతున్నానని సంతోషం తప్ప 7 పాట ఏదో ఒకటి పాడటం కావాల్సింది. దానికి కూడా జస్టిస్ చెయ్యాలి కదా. మరి బ్రహ్మాండంగా ఏడుస్తూ పాడే పాట మొదటి రోజు 2 పాటలు 91 కాల్ షీట్లో దేవుడో అని ఏడుస్తూ పాడే పాటలు అంటగా ఏడుస్తూ పాడాను. చాలా బాగుంది, పాటలు బాగా వచ్చినాయి, కానీ పిక్చర్ రిలీజ్ అవ్వలేదు. అంటే పెండ్యాల గారు తర్వాత ఆంధ్ర మహావిష్ణువులో చాలా మంచి మంచి పాటలు చేశారు. బాలమురళి గారితో కూడా పాడాను, ఘంటసాల గారితో పాడాను, అన్నీ చాలా మంచి పాటలు పాడాను. సుబ్రహ్మణ్యం గురించి చెబుదాం. యాక్చువల్గా చిన్న పిల్లవాడుగానే వచ్చాడు. బాలుడు, పేరుకు తగ్గట్టు సన్నగా చక్కగా, చూడ్డానికి కూడా చక్కగా ఉండేవాడు. అంటే ఇప్పుడు బాగాలేడని కాదనుకోండి, బాగానే ఉన్నాడు, కానీ అప్పుడు ఇంకా చాలా బాగుండేవాడు. పిల్లవాడు, చిన్న పిల్లవాడు, మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు రికార్డింగ్కి. మంచి మంచి పాటలు చాలా బ్రహ్మాండంగా పాడేవాడు అనమాట. అసలు గూడూరులో ఒక కాంపిటీషన్లో మొట్టమొదట నేను చూశాను. గూడూరు, నెల్లూరు దగ్గర. అక్కడ కాంపిటీషన్స్ జరుగుతుంటే చీఫ్ గెస్ట్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను పిలిచారు, ప్రైజులు ఇవ్వడం కోసం. జడ్జిగా కాదు, వెళ్ళాను. గెలిచిన వాళ్ళ చేత ఊరికే పాడించారనమాట. ఇంకో అబ్బాయి పాడాడు, కొంచెం ఘంటసాల గారి గొంతు పెట్టుకుని పాడాడు. అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మనవాడు న్యాచురల్ గొంతులో, ఒకళ్ళని ఇమిటేట్ చేయకుండా తన గొంతులో పాడాడు. చాలా బాగా పాడాడు. సంగతులు విని చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను న్యాయంగా చెప్పకూడదు, కానీ చెప్పాను ఆ రోజు. ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి ఇచ్చి ఉండాలి అని న్యాయంగా చెప్పకూడదు.
ఒక అబ్బాయికి ప్రైజ్ వచ్చినప్పుడు నేను ఆ మాట చెప్పకూడదు కానీ నాకు తెలియకుండా చెప్పేశాను. ఫస్ట్ ప్రైజ్ ఈ అబ్బాయికి వచ్చి ఉండాల్సింది, అంత బాగా పాడాడని. ఎవరైనా కానీ తనకేని భగవంతుడు గొంతు ఇచ్చినప్పుడు మన గొంతులో పాడాలి కానీ ఇంకో గొంతుని ఇమిటేట్ చేసి పాడకూడదు. ఆ పాటల్ని మనం పాడొచ్చు, వాళ్ళు ఎంత బాగా పాడారో అంత బాగా మనం పాడడానికి ప్రయత్నించి ఫస్ట్ క్లాస్గా పాడాలి కానీ ఆ గొంతుని ఇమిటేట్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుంది, రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడంతా వాళ్ళు బాగా మంచి పేర్లో ఉండేవాళ్ళు కదా, ఎందుకయ్యా మా ఘంటసాలే ఉన్నాడు నువ్వెందుకు పో అంటారు, ఆయనే పాడుతున్నాడు కదా నువ్వెందుకు అంటారు. ఆ రకంగా అప్పుడు చాలామంది పైకి రాలేకపోయినారు సింగర్స్, ఎందుకంటే ఘంటసాల గొంతు పెట్టుకుని పాడడం, సౌందరరాజన్ గొంతు పెట్టుకుని పాడడం, యేసుదాస్ గొంతులో పాడడం ఇవన్నీ మామూలు. సుబ్రహ్మణ్యం గొంతులో కూడా చాలామంది ట్రై చేశారు. అవన్నీ చెల్లవు, ఎందుకంటే పాట అది స్టేజ్ మీద మేము పాడినవి చక్కగా ప్రాక్టీస్ చేసి ఉన్నది ఉన్నట్టు అప్పగిస్తారు. అదే రికార్డింగ్కి వెళ్ళినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే మేము పాడినది నేను చెప్పకూడదు కానీ మేము పాడినంత బాగా మ్యూజిక్ డైరెక్టర్ పాడడు, ఇట్లాంటి సింగర్స్ తప్ప. కాబట్టి ఆ పాటను మేము అర్థం చేసుకుని బ్రహ్మాండంగా పాడతాము, ఎక్స్ప్రెషన్స్తో మాడ్యులేషన్స్తో. సింగర్ బాగా పాడినప్పుడు రికార్డింగ్ బాగున్నప్పుడు పాట పైకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళని ఇమిటేట్ చేసి పాడేవాళ్ళు ఏమంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట ఇస్తే ఒక లైన్ పాడితే ఇంకో లైన్ సరిగా రాదు, ఎందుకంటే ఇమిటేషన్ అలవాటైపోయి తన సొంతంగా ఒక పాటని అన్వయించుకొని పాడాలంటే ఒక సింగరు పాడలేడు. కానీ మరి సుబ్రహ్మణ్యం ఒరిజినల్గా పాడే మనిషి కనుక ఇన్నాళ్ళు స్టాండర్డ్గా నిలవగలిగాడు. ఒకళ్ళని కాపీ చేసి పాడే రకం కాదు. పైగా తను ఎట్టంటి పాట ఇస్తే అట్టంటి పాట పాడటం, ఏ పాట అన్నా ఇవ్వగాక దాన్ని ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా పాడడం. తర్వాత గ్రాస్పింగ్ పవర్, వెంటనే 2 నిమిషాల్లో పాట ఎంత తొందరగా నేర్చుకునేవాడు అంటే అంత తొందరగా నేర్చుకుని పాడేవాడు. ఒక్కొక్కసారి చెప్పకూడదు కానీ పిచ్చి వేషాలు వేసేవాడు. రికార్డింగ్లో ఒక్కొక్కసారి ట్రాకులు తీసినప్పుడు ముందు నేను పాడేసి వెళ్ళిపోతా అనేవాడు, ఎందుకంటే నేను లేట్ చేస్తానని. అవునా కదా? నన్ను వెయిట్ చేయించి తను పాడేసి వెళ్ళిపోయేవాడు. అంటే ఏందే 10 చోట్ల పౌరోహిత్యం చేసుకుంటే పురోహితుడు, ఇక్కడి నుంచి ఇంకో స్టూడియో అక్కడి నుంచి ఇంకో స్టూడియో దూకి వెళ్ళి పాడుతూ ఉండాలి కదా. అందుకని ముందు నేను పాడేస్తాను చెప్పి తన పోర్షన్ తను పాడుకుని నన్ను పాడనీయకుండా తర్వాత నా పోర్షన్ నేను పాడుకునేదాన్ని. ఒక్కొక్క రోజు ఎప్పుడన్నా ముందు నేను పాడేదాన్ని అనుకోండి, తను లేనప్పుడు నా పోర్షన్ ముందు ట్రాక్లో పాడేదాన్ని, తర్వాత తను వచ్చి పాడేవాడు. అప్పుడు కూడా కొన్ని మాత చెత్తనాలు చేసేవాడు. ఏమిటో తెలుసా, ఒక సంగతి నేను పాడాను అనుకోండి, మొట్టమొదటిసారి నేను పాడను, మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెబుతాడో అదే పాడతాను. తర్వాత పల్లవంతా అయినాక రిపిటేషన్లో కానీ చరణం ఎండలో కానీ నేను సొంతంగా ఒక సంగతి వేసుకుంటా. తనేం చేసేవాడు, మొట్టమొదటి పల్లెల్లోనే నేను పాడిన సంగతి పాడేసేవాడు. పాడితే తనది విని అది నేను పాడినట్టు అవుతుంది కదా. నేను పాడిన దాన్ని తను పాడతాడు, కానీ అది ఎవరికి తెలుసు? బయట రికార్డింగ్ వచ్చాడు, రికార్డు బయటకు వచ్చేప్పటికి ముందు తను పాడి ఉంటాడు కదా, ఆహా బాలసుబ్రహ్మణ్యం ఎంత బాగా పాడాడా, అది విని జానికి ఎట్టగే పాడింది అనే చెడ్డ పేరు నాకు. అవునా? ఇటంటే చిలి విషయాలు చాలా ఉండేవిలేండి. రికార్డింగ్ పాడుతుంటే అక్కడ నుంచి నీ ఎదురుగుండా కోచ్ చేష్టలు చేయడం, ఇంగి అంటూ ఉంటాం. ఎందుకంటే నేను తప్పాలని, పాట తప్పిపోవాలని, తప్పులు పాడాలని. కర్మంగాలు ఎప్పుడన్నా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఎప్పుడన్నా చిన్న మిస్టేక్ చేశాను అనుకోండి, ఈ మైకులో లోపల రికార్డ్ చేసే చోట అందరూ కూర్చుంటారు, వాళ్ళందరూ వినేట్టు, ఏంటండి జానకి గారు ఇన్నాళ్ళు పడతాం ఇంత పెద్ద సింగర్, మీరు తప్పులు పాడడం ఏంటి అనేవాడు. చేసి మదచెత్తనం చేసి, అవునా, అక్కడి నుంచి మా ఆయన వచ్చేవాడు కదా, రికార్డింగ్ మా హస్బెండ్ వచ్చేవాడు కదా, లోపల కూర్చుండేవాడు. తర్వాత నన్ను తిట్టేవాడు, ఏంటి జాగ్రత్తగా పాడకూడదా, కరెక్ట్గా పాడకూడదా, ఇక్కడ అందరూ విని ఏమనుకుంటారు అసహ్యంగా, అతని చేత నువ్వు ఏంటండి ఇది పాడిన పాట అనిపించుకుంటావా అని తిట్టేవాడు. ఈ అక్షంతలన్నీ నాకు చెప్పాలి, కొన్ని విషయాలు దాచిపెట్టకూడదు. చాలే వేషాలు ఇట్లాంటివన్నీ మాకు జరుగుతుండేవి. ఎందుకు చెప్పచ్చు అంటే ఆల్రౌండర్, దీంట్లో కూడా రౌండ్ అయిపోయినాడు. పాటలోనే కాదు, మ్యూజిక్ డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, సింగింగ్,
ఇంకా డబ్బింగ్ మాట్లాడడం ఒకటేమిటి, మరి డైరెక్షన్ కూడా చేసాడేమో నాకు తెలియదు, కానీ ఎన్ని రకాలంటే అన్ని రకాలు. కానీ పాడడం కూడా బ్రహ్మాండంగా పాడతాడు. ఏ భాష పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎట్టాంటి పాట పాడినా బ్రహ్మాండంగా ఉంటుంది. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, కందగడికి తోడు చలిగాలి రమ్మంది. ఇప్పుడు మీరు పాడినట్టు పాడాలా, నేను వేరే? వెల్లువయ్యే ఈడు తైడెక్కిపోయే తాన, ఎన్నడు వస్తాడో ఏమవుతుందో, ఎప్పుడు కొడుతుందో నా గతి ఏంటో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది. నాకు గుర్తులేదు. చాలే, ఎంత పాడితే చాలు, ఇప్పుడు అది పాడంతా వాడక్కలేదు. తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నేలా తారే ఆడే వేళ, అంతవరకే గుర్తుంది. పాడంతక్కర్లేదు. ఓకే, సరే, నోరు మూసాను. మౌనమేలను ఈ మరపురాని రే, ఎదలో వెన్నెల వెలిగే కన్నుల, ఎదలో వెలిగే కన్నుల తారాడే హాయిలో. అది ఫ్లూట్. నేను ఇంత మౌనమేలను ఈ మరపురాని రే. ఇంకా తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. అవునా? అది మాత్రం ప్రతి రోజు మళ్ళీ రాని రోజు. ఇట్లాంటి పాటలన్నీ నీ మీద నాకు ఇదయ్యో అందంనే దాచలేను పదయ్యో, గిలిగాడికి చుళ్ళాయి తొలిగాలి చిక్కాయి, జీవించు తొలి మరి నీ మీద నాకు నీదమ్మో, అందంనే దాచలేను పదయ్యో. ఆచార్యులు కొంచెం అసహనంగా ఉన్నారు పక్కన, జాగ్రత్త. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ, తునిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. రాశాను ప్రేమ లేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నాలో, దివిలోన మల్లియలాయే దివిలోన తారకలాయే నీ నవ్వులే. సిరిమల్లె పువ్వల్లే నవ్వు నవ్వు. ఇట్టా ఒకటేంటి ఏంటో బ్రహ్మాండమైన పాటలన్నీ, ఇంకా చాలా కష్టమైన పాటలన్నీ పాడాడు. ఆ తర్వాత సురేష్ మ్యూజిక్లో భైరవ ద్వీపంలో పాట పాడాడు, చాలా కష్టమైన పాట. అదేం పాట అది? నారద తుంబుర, శ్రీ తుంబురు నారద గానం. శ్రీ తుంబురు నారద గానం అని చాలా కష్టమైన పాట. అట్లాంటి పాటలు కూడా ఎన్నో పాటలు పాడాడు. శంకరాభరణం ఏంటి, త్యాగయ్యలో క్లాసికల్, అసలు క్లాసికలే తెలియకపోయినా బ్రహ్మాండంగా క్లాసికల్ సాంగ్స్ పాడాడు. ఇవన్నీ అపురూపమైన పాట. ఒక పాట విచిత్రం మేము ఏమిటంటే, చిన్నపిల్లల పాట మేము ఇద్దరం పాడాం. ఇప్పుడు ఆడవాళ్ళు చిన్నపిల్లల గొంతులో పాడడం చాలా సులభం, కానీ మగవాళ్ళు చిన్నపిల్లవాడి గొంతల్లో పెట్టుకుని పాడడం చాలా కష్టం. జ్ఞాపకం ఉందా? భరణి స్టూడియోలో మన ఇద్దరం పాడాం. పాట గుర్తులేదు కానీ కన్నడ సినిమా అనుకుంటాను. కన్నడ సినిమా అనుకుంటాను. మేము ఇద్దరం చిన్న పిల్లల పాప పాట, 8 ఏళ్ల పాప ఆవిడ, 10 ఏళ్ల కుర్రాడు నేను. ఎంత బాగా పాడాడంటే చిన్న పిల్లవాడికి గొంతు అట్ట పెట్టుకుని పాడడం అనేది చాలా కష్టం మగవాళ్ళకి. తర్వాత ఆడవాళ్ళ గొంతులో పాడాడు చాలా బాగా. నేను కూడా మగ గొంతులో పాడాను అనుకోండి, నేను తక్కువ తిన్నానా? అట్టా ఎన్నో తమాషాలు చేసేవాళ్ళం. రికార్డింగ్లో బ్రహ్మాండంగా పాడేవాడు. ఇది చెప్పాలంటే ఎన్నో అవార్డులు, బ్రహ్మాండమైన అవార్డులు ఎన్నో. పద్మభూషణ్ వచ్చింది, భారతరత్న రావాలని కోరుకుంటున్నాను. ఎన్నో యాక్చువల్గా అవార్డులు రావడం గొప్ప కాదు, రసికులు ఫ్యాన్స్ మనసులలో ఉండటం ఉన్నది చూసారా?
దాన్ని మించిన అవార్డు ఏదీ లేదు. ఎప్పటికిప్పుడు నేనే ఉన్నాను, ఏం పాడుతున్నాను, నేనేం పాడలేదేం లేదు. కానీ నా ఫ్యాన్స్ అందరూ చిన్నపిల్లలు, అంటే 25 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళు, 30 ఏళ్ళ లోపల వాళ్ళు పిల్లలు అప్పటి పాటలన్నీ విని ఆనందించి రోజు ఫోన్లు చేసి అమ్మ అమ్మ అంటూ, అసలు అమ్మ ఒకసారి చూడాలమ్మా, మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాం ఇట్టండి ఏడుస్తారు తెలుసా. అసలు ఫ్యాన్స్ ఎంత పిచ్చిగా ఉంటారంటే దాన్ని మించింది ఏం కావాలండి, మాకేం కావాలి అసలు. రసికులు లేనిదే అసలు ఆర్టిస్ట్ ఎక్కడ, మేము లేనేలేం. మీరందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉండబట్టే మేము ఉన్నాము. ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందాలతో సుఖంగా ఉండను ఆయన వర్ధిల్లని ఆశీర్వదిస్తున్నాను. చిన్నపిల్లవాడు, అందుకని నేను ఆశీర్వదిస్తున్నాను. బాలుడు. ఏదో మాట్లాడాను, నాకు చేత కాకుండా ఏదో మాట్లాడాను, సారీ అనుకోద్దు. ఎంతసేపు టైం తీసుకున్నందుకు. నారాయణ రెడ్డి గారు ఎన్ని పాటలు పాడానో నేను లెక్క పక్కలేదు. బ్రహ్మాండమైన పాటలు పాడాను. పైగా చూసారుగా, ఆయన పాడి వినిపిస్తారు. ఈ రకంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కొన్ని ట్యూన్లు ఆయనే ఇచ్చేసేవారు. అవును, ట్యూన్లు పల్లవులు అందించేసేవారు అనమాట ఆయన. అంటే ఆయన పాడి వినిపించేవారు, అంత చక్కగా పాడేవారు. పాడడం కాకుండా మరి ఇంత మంచి లిరిక్ రైటర్, అటువంటి పాటలు. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఇట్లాంటి పాటలన్నీ నారాయణ రెడ్డి గారి బ్రహ్మాండమైన పాటలు. నువ్వు పాడక నేనుండలేను, నువ్వు పాడక నేనుండలేను, ఆ జన్మలో మరి ఈ జన్మలో, ఈ జన్మలో మరి ఏ జన్మలో, పై జన్మకైనా ఇలాగే చూడక. చూసారా ఎట్లా పాడారో, నేను ఎంత బాగా పాడుతున్నారు, చక్కగా పాడతారు. అదేంటి ఎట్లాంటి పాటలు పగలే వెన్నలే ఎన్ని దాకా. నేను మర్చిపోతాను ఈ సందర్భంలో, ఎవరికైనా మీకు దొరికితే మాత్రం కావాలి, రికార్డు రాలేదు. నారాయణ రెడ్డి గారు రాసిన ఒక గేయం మా నాన్న నిర్దోషి చిత్రంలో జానకి గారు నేను పాడాం. అది రికార్డులో రాలేదండి. అది ఎట్టాగైనా దొరికితే, నింగి అంచులు వీడి నేలపై నడయాడి నన్ను వలచిన తారక నీకు నేనందింతు ఏ కానుక, ఏ కళంకములేని ఏ కళలు కోల్పోని మనసైన ఓ చంద్రమా నీకు నేనందింతు ఏ కానుక. చాలా గొప్ప గజల్ ఇది. ఎవరికైనా దొరికితే మాత్రం ఇస్తే ఆ జన్మాంతం మీ పాదాలకు దండం పెడుతూనే వంగి ఉండిపోతాను. ఇట్లా చూడండి, ఇట్లా పాడతాడు, బ్రహ్మాండంగా పాడి అందరినీ మనసులో ఆకట్టుకుంటాడు. బ్రహ్మాండమైన సింగరు. అదే కానివ్వండి, ఇది ఎక్కడికి అవుతుందో అసలు. ఇది అష్టావధానం శతావధానం నాది అయిపోయిందిగా, ఇంకా తను మాట్లాడతాడు కదా, తగులుకుంటాడు. మా గుండు ఉన్నాడే, పిబరే రామరసం పాడమంటున్నాడు కానీ పిబరే సోమరసం. సమయం దాటిపోతున్నది, ఈ దృష్టితో నిర్వహణ. ఇవాళ చాలా మనం అదృష్టవంతులం. ఎన్ని కోట్లు ఉన్నప్పటికి కూడా ఇంత
అదృష్టం మనకి రాదు. ఇవాళ జానకి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిన్నపిల్లలై మన ముందు కనిపించారు. అంటే ఎంత నారాయణ రెడ్డి గారు ముగ్గురు పక్క పక్కన, అందుకే వారి పక్కన కూర్చోబెట్టాను. ముగ్గురు పక్క పక్కన కూర్చుంటే ఇది అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. కాబట్టి ఒకసారి మనందరం కూడా, మీరందరూ కూడా లేచి నుంచొని హర్షధ్వానాలు ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన శారదా ఆకునూరి గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం. శారదా ఆకునూరి గారు వారి సందేశాన్ని ఇస్తారు. అమ్మాయికి తీసుకో. ఈరోజు ఇక్కడ వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పెండ్యాల నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి పెండ్యాల వంశీ అవార్డు బహూకరించడం అసలు చాలా ఇది నిజంగా ఎంతో మంచి రోజు. ఇందాక అన్నట్టు జానకి గారు అన్నట్టు మళ్ళీ ఇది నిజంగా రాని రోజు. ఎంత గొప్ప సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారు మనకొక జానకమ్మని సుశీలమ్మని అందచేశారు. నిజంగా ఆయనకి ఇదే మా నివాళి. ఈ విధంగా సో ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నాకు మై మోస్ట్ ఫేవరెట్ లిరిసిస్ట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన ఉండటం ఇక్కడ నాకు ఎంత ఇష్టం అంటే, ఎస్ జానకి గారు చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు, ఆవిడను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటూనే నేను పెరిగాను పూర్తిగా. సో అలాంటి వారు ముగ్గురు కూడా, త్రిమూర్తులు ముగ్గురు ఈరోజు ఇక్కడ ఉండటం అనేది నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. అలాగే మాధవపెద్ది సురేష్ గారు కూడా, ఆయన ఎంత మంచి, అసలు ఎంత మెలోడియస్ మ్యూజిక్ అందించారు సినిమాలు బృందావనం, భైరవ ద్వీపం అనే కాకుండా. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇంత మీ అందరికీ కూడా, సభ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ముందుగా ఏ గీత గీసినా నీ రూపమే అని పాడిన బాలుగారు తెలుగు ప్రజల హృదయాల్లో ఏ పాట విన్నా అది మీ గానమే అని స్థిరంగా పీట వేసుకుని కూర్చుండిపోయారు. బాలుగారు, ఎస్పీబీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అని ఏ పేరుతో పిలిచినా కూడా పలికేది ఒక మధురాతి మధురమైన గాత్రమే. ఆ గాత్రానికి భాషాభేదం లేదు, వయోభేదం లేదు, ప్రాంతీయ భేదం అంతకన్నా లేదు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా బాలు మావాడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈ బాలుగారు ఏ దివిలోనూ కాదండి, మన తెలుగింట విరిసిన పారిజాతమే. సో అలాగే చక్కని గాత్రం, వంకపెట్టని ఉచ్చారణ, శైలి, అందమైన భావ వ్యక్తీకరణ, పాటలో మాధుర్యం అన్నీ వెరసి కలిసి ఒక బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు గానం తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఒక మరువరాని శకం. ఆ శకంలో వచ్చిన పాటలన్నింటిలో అసలు మాధుర్యం ఎక్కడిది అంటే, అసలు ఆనాటి రచయితల భాష నైపుణ్యమా, లేకపోతే ఆ సంగీత దర్శకుల మేధోమదనంలోని వాళ్ళ మేధోమదనంలోనిదా, లేదంటే వాటికి ప్రాణం పోసిన మన బాలు గళామృతంలోనిదా? నిజం చెప్పాలంటే ఈ మూడు కలిసి ఆ మిశ్రమమే ఆ సంగీత యుగం. ఇందాక అన్నట్టుగా బాలుగారికి ఎన్నో బిరుదులు, ఎన్నో ప్రశంసలు వచ్చాయి. వాటి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు సభ పెట్టుకున్నా సరిపోదు. అలాంటి ప్రశంసల కన్నా పవిత్రమైన స్థానం ఇందాక జానకమ్మ చెప్పారు. అది పవిత్రమైన స్థానం మనందరి అశేష ఆంధ్ర అనే కన్నా క్షమించాలి, మన యావత్ భారత ప్రజలు తమ హృదయాల్లో ఆయనకిచ్చిన శాశ్వత స్థానమే. ఇంకా అంతకు మించి ఇంకొక బిరుదు కానీ ప్రశంస కానీ లేదని అనలేము. బాలుగారి పాట అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఆయన ఎక్కడెక్కడ మనకు చాలా 40,000 పాటల్లో మనందరికీ ఎన్నో పాటలు తెలుసు. ఎందుకంటే చాలా హిట్ అయినాయి, దాదాపు అన్ని పాటలు హిట్ అయిన పాటలే. కానీ కొన్ని అరుదైన అద్భుతమైన గీతాలు ఎన్నో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేబీ సినిమా సరిగా ఆడకపోవడం వలన, కథాబలం లేకపోవడం వలన, వేరే ఇతర కారణాల వల్ల కొన్ని అంత బాగా ప్రాచుర్యం పొందలేకపోవచ్చు. కానీ అలాంటి పాటలన్నింటినీ కూడా నేను అంటే మన బాలు గారి ఫ్యాన్స్ అందరికీ మన సంగీత అభిమానులందరికీ కూడాను పంచాలనే ప్రయత్నంతో ఒక బాలు మధుర గీతాలు అనే గ్రూప్ కూడా ఒకటి స్టార్ట్ చేసాము. ఆ గ్రూప్లో సభ్యులు కూడా చాలామంది ఇక్కడ ఈరోజు ఉన్నారు. ఎన్నెన్నో అరుదైన గీతాలు. అప్పుడు లాస్ట్ టైం ఇంకొక విషయం, పాడుతా తీగ
ఎంతోమంది భావితరం గాయని గాయకుల్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని గత 15 ఏళ్ళుగా జరుపుతున్నది. గత సంవత్సరం మా ఊరికి అంటే మా యుఎస్ఏకి రావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. దానికి మించి నేను అందులో 9 ఎపిసోడ్స్లో ఆర్గనైజ్ చేయడం అనేది ఇంకా నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలి. మీరు చేసే ఆ యజ్ఞంలో ఏదో చిన్న సమిధిని నేను నిజంగా లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వని నేను అన్నట్టుగా ఏదో అది కూడా మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతమే. చాలా మంచి పాట అండి, నిజంగా ఎంత మంచి అర్థం అంటే ఇంకా అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. నిజంగా ఎంత మంచి పాట. అలా ఏదో ఉడతా సాయంగా నేను కూడా పాడుతా తీగ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కొన్ని అరుదైన గీతాలు కూడా బాలుగారికి వినిపించడం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. బాలుగారు మీ గాన ప్రవాహం ఇలాగే కొనసాగాలని, మీరు ఎంత పాడినా మీ పాటలు ఎన్నిసార్లు విన్నా మేము ఒక్కటే మీకు ఒక పాట వినిపించగలం. తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధని అనుబంధం అని. సో మరి మీకు భగవంతుడు చక్కటి ఆరోగ్యం, ప్రశాంతత, సంతోషం ప్రసాదించాలని కోరుకుంటూ, మరి జానకమ్మ నాకు ఎంత ఇష్టమైన గాయని. నిజంగా నాకు ఎప్పుడు నేను పాట మొదలు పెడితే ప్రోగ్రాంలో పాడేది సిరిమల్లె పువ్వ. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. ఎప్పుడు నేను పాడిన ముందు ఆ పాటతో స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా పొరపాటున వేరే పాట పాడితే అందరూ అడిగేవాళ్ళు ఏంటి ఆ పాట పాడలేదు మీరని. సో అలాగే పాటకి అంటే ఇంకా ముఖ్యంగా సినిమా పాటకి ప్రాణం అనేది ఏంటంటే భావం అండి. యాక్చువల్లీ ఆ భావ వ్యక్తీకరణకి నిజంగా జానకి గారి పాట ఏ పాట విన్నా మీకు ఆ భావం అనేది ఒక ఎక్స్ప్రెషన్ ఆ పాటలో మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి మురళి ఎలాగైతే ప్రణయ రాగాల్ని గీతాబోధల్ని పలికించిందో ఈ కోకిల గాత్రం ఏ భావాన్నైనా అలవోకగా పలికించగలదు. సరస్వతి కటాక్షం అనాలో మరి సరస్వతి ప్రతిరూపం అనాలో మరి మీరే చెప్పాలి. ఆ గొంతులో ఇందాక అన్నట్టుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అన్నట్టుగా ఒక సన్నాయి దాగి ఉంది, ఒక పసిపాప అమాయకత్వం దాగి ఉంది, ఒక 16 ఏళ్ల యువతి మనోభావం దాగి ఉంది, ఒక పండు ముదుసలి ఆవేదన ఉంది. ఇంత ఇంత ఎందుకు పాటకి సంబంధించి ఇంతెందుకు ఎన్నెన్నెన్నో ఉన్నాయి పాటకి సంబంధించి. ఇలా మీ రాకతో ఈరోజు ఈ సంధ్యకి ఒక అందం, ఒక వర్ణనాతీతమైన ఆహ్లాదం వచ్చేయండి. జానకి గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. తల్లి మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి, ఆ సిరిమల్లి పువ్వల్లే ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ అండి, నమస్తే. నేను ఇంక మరి ఎక్కువ సమయం తీసుకోను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, సంగీత విభావాన్ని నిర్వహించడానికి నన్ను ఇన్వైట్ చేసిన శ్రీ వంశీ రామరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినాను. మయూరి కదా, మయూరి అనే పిక్చర్లో అన్నీ నేను పాడాను. ఒకే ఒక పాట ఈ పాదం అనే టైటిల్స్లో వచ్చే పాట శైలజ పాడింది. అదే పిక్చరు అంటే అది తెలుగులో బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ చేశారు. మయూరి చాలా మంచి పిక్చరు, మంచి పాటలు. దాన్ని మయూరి నాచే మయూరి అని హిందీలో తీశారనమాట. ఆ పిక్చర్కి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ మ్యూజిక్. అన్ని పాటలు తెలుగులో అన్నీ నేను పాడినట్టు, హిందీలో అన్నీ లతా మంగేష్కర్ పాడితే, ఈ పాదం అనే పాట ఉంది చూసారా ఆ టైటిల్ సాంగ్, అది నేను పాడాను హిందీలో, పగ్ పాదం. అది మ్యూజిక్ ఎవరిది? మ్యూజిక్ వాళ్ళు చేసింది కదా, సుబ్రహ్మణ్యం మ్యూజిక్. ఈ పాదం అదే ట్యూన్ అనమాట. నాకు ప్రెస్టీజియస్ అవార్డు, ఇదేం అవార్డు, సుర్ సింగార్ అవార్డు అని చెప్పి బాంబేలో ఆ పాటకి నాకు అవార్డు ఇచ్చారు. బ్లెస్డ్ క్లాసికల్ సింగర్గా అవార్డు బెస్ట్ సింగర్గా నాకు వచ్చింది. అన్ని పాటలు అందులో లతా పాడింది. ఆ ఒక్క పాట నేను పాడాను, ఒక్కటి బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్. ఆ పాటకి నాకు ప్రెస్టీజియస్ అవార్డు వచ్చిందనమాట. వచ్చేందుకు నేను చాలా మనవాడు చేసిన పాట కదా అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదే లక్ష్మీకాంత్ ప్యారేలాల్ పాట అయితే ఇంత గొప్పగా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. అన్ని పాటలు ఆయన చేసి ఒక్క పాట మనవాడి పాట కదా నేను పాడానని నాకు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను అనమాట. దానికి అవార్డు నాకు వచ్చినప్పుడు ఆ సంగతి చెప్పకుండా ఉండలేక ఇప్పుడు చెప్పాను సార్, టైం తీసుకున్నందుకు.